లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్ స్వాగతం అండి. ఇప్పుడు మీకు నేను ఫిష్ మేన చేపల పులుసు చూపిస్తాను. మేన చేపలు ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోనండి మేన చేపలు అండి పులుసు చూపిస్తాను. షార్ట్లో పెట్టాను. ఇలా చేసుకుంటే నెల రోజులైనా నిల్వ ఉంటుంది, వాసన ఉండదు. అందులో ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాను. అది ఎలా నిల్వ ఉండాలో కూడా చక్కగా చేసి చూపించాను. ఆ షార్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది. అల్లం వెల్లుల్లి ఉందండి. టమాటో ప్యూరీ అండి, ఇది టమాటో ప్యూరీ. ఇప్పుడు నేను టమాటో వేస్ట్ చేస్తున్నానండి పులుసు. మొన్నోసారి చేసి పెట్టాను, కాకపోతే అందులో టమాటో వేయలేదు. ఇది టమాటోతో వేస్ట్ చేసిన పులుసు అనమాట. పులుసు చాలా రకాలుగా పెట్టచ్చండి. ఉట్టి మామిడికాయ వేసి కూడా పెడతా, అది ఇంకోసారి చేస్తాను. ఇది టమాటో చేతితో చేసిన పులుసు అనమాట. వేగిందండి. ఇందులోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం మసాలా పొడి, కొబ్బరి గసగసాల పొడి అండి. కొబ్బరి గసగసాలు, ఇందులో కారం వేసుకుందాము. పులుసు కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. అందులో మనం టమాటా కూడా వేసాం. మ్యాంగ్నేషన్లో కొంచెం కారం వేసానండి. సరిపోతుంది. ఈ ఫిష్ మ్యాంగ్నేషన్కి ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆవ నూనె అండి. ఆవ నూనె అంటే మన ఆవకాయ నూనె కాదు, ఆవ నూనె అమ్ముతారు. మన గానుగుల దగ్గర వాటిలో ఉంటుంది, ఎమరాల్డ్లో ఉంటుంది ఆవ నూనె. అదొక స్పూన్ వేసి మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్నాం. ఫిష్ పులుసుకి ఆవ నూనె చాలా బాగుంటుందండి. మ్యాగ్నేషన్లో వేస్తే
టమాటో మసాలా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ఇవన్నీ చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు వేగిపోయినాయి. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోద్దామండి. చింతపండు పులుసు వేగిపోయినాయి. చింతపండు పులుసు మనకి ఎంత చిక్కదనం కావాలో ఈ టైంలో చూసుకుంటే సరిపోతుందండి. ఉప్పు వేసుకుందాం. ఉప్పు అండి, మ్యారినేషన్లో కొంచెం ఉప్పు వేసాను, చూసుకొని వేసుకుందాం. ఇట్లా కొంచెం వాటర్ పడతాయండి, వేద్దాం. ఈ చిక్కదనం సరిపోతుందండి. ఫిష్ వేసాక కొంచెం వాటర్ వస్తుందండి ఫిష్లో నుంచి. ఇది మరిగాక కొంచెం పులుసు మరిగాక కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టుకొని కొంచెం మరిగాక ఫిష్ ముక్కలు వేద్దామండి. ఇదిగోనండి, ఇందాక ఫిష్ ముక్కలు వేయడం అది వీడియో ఆగిపోయిందండి. ముక్కలు వేయడం అది పడలేదు. ఫిష్ ముక్కలు ఆ పులుసు ఉడికిన తర్వాత అందులోకి ముక్కలు వేసానండి. ఇవన్నీ నేను ఫిష్ ముక్కలు వేసేసా. ఉడికింది, అయిపోవచ్చింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని పెట్టుకోవడమే. ఇదిగానండి, సూపర్ ఫిష్ పులుసు, మేన చేపల పులుసు టమాటోతో అద్దిరిపోయే పులుసు అండి. నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ.